శ్రీమాత్రే నమః. శ్రీ శ్రీ కరడికొండ మారమ్మ తల్లి సన్నిధానంలో రాత్రి నుంచి కూడా ఈ గ్రామంలో రాష్ట్ర స్థాయి భజన పోటీలు నిర్విరామంగా కొనసాగి ఎంతో జయప్రదంగా జరిగాయి. కనుక బహుమతులు ఏర్పాటు చేసినటువంటి దాతలందరూ కూడా వేదికకు అందుబాటులో ఉండవలసిందిగా మరీ కోరుచున్నాం. ఇక్కడ మనకు 10 బహుమతులు ఏర్పాటు చేయడం జరిగింది. దాతలు బహుమతులు రాని వాటికి కూడా రవాణా ఖర్చు నిమిత్తం మన కమిటీ పెద్దలు వారికి కూడా ఆర్థిక సహాయం అందజేయ తలచారు. అది ఎంత అమౌంట్ అన్నది తర్వాత మన పంతులు గారు తెలియజేస్తారు. ఇక్కడ జరిగినటువంటి భజన పోటీల్లో నిష్పక్షపాతంగా న్యాయ నిర్ణేతలు తెలియజేశారు. కనుక వారి నిర్ణయానుసారం ఇక్కడ మార్కులు కూడా టోటల్ వేయడం జరిగింది. కనుక 10వ బహుమతి 1500 రూపాయలు ఎస్ బాబు గారు బందార్లపల్లి వారు. అలాగే 9వ బహుమతి 2000 రూపాయలు శ్రీ పెద్ద వీరయ్య బందార్లపల్లి వారు. 8వ బహుమతి శ్రీ మొహమ్మద్ షరీఫ్ గుత్తి 3000 రూపాయలు. అలాగే 7వ బహుమతి ఎస్ శ్రీనివాసులు కరడికొండ 4000 రూపాయలు. అలాగే 6వ బహుమతి శ్రీ జె సర్వేశ్వరులు కరడికొండ 5000 రూపాయలు. 5వ బహుమతి శ్రీ జె సంజీవరెడ్డి కరడికొండ 6000 రూపాయలు. అలాగే 4వ బహుమతి శ్రీ పురుషోత్తం నాయుడు రాయల చెరువు 7000 రూపాయలు. అలాగే 3వ బహుమతి ఏ రంగస్వామి బందార్లపల్లి 8000 రూపాయలు. 2వ బహుమతి శ్రీ ఎన్ చౌడప్ప అప్పేచెర్ల 10,000 రూపాయలు. ప్రథమ బహుమతి పి సూరి కరడికొండ 12,000 రూపాయలు. ఇలా 10 బహుమతులు దాతలు ముందుకొచ్చి ఇక్కడ బహుమతులు ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి కార్యక్రమాలు అమ్మవారి సన్నిధిలో చేస్తూ పోతే దాతలకు వారికి వారి కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు ఇళ్ళవేళలా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాతలు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే అమ్మవారి సన్నిధానంలో ఈ హరినామ సంకీర్తనం కొరకు ఇటువంటి విరాళాలు ప్రకటించి ఇటువంటి దైవ కార్యక్రమాలకు తోడ్పాటు అందిస్తే మన సాంప్రదాయం కూడా ముందుకు పోతుందని తెలియజేసుకుంటూ పంతులు గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. గ్రామ పెద్దలు అలాగే సుంకిరెడ్డి గారు అలాగే కరడికొండ దేవాలయం మారమ్మ దేవస్థానం కమిటీ వారు వేదికపైకి వస్తే బహుమతి విజేతల్ని ప్రకటించడానికి న్యాయ నిర్ణేతలు సిద్ధంగా ఉన్నాం. కనుక ఓకే, ఈ బహుమతులు రాని వారికి కూడా పెద్ద మనసుతో గ్రామ కమిటీ వారు ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున అందజేస్తున్నారు. వారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఇలాంటి దాతలు ముందుకొస్తే ఎంతోమంది కళాకారులు కూడా మన గ్రామానికి వచ్చి ఇక్కడ హరినామ సంకీర్తన వినిపిస్తూ ఉంటారు. కాబట్టి అలా దాతల్ని మనం ప్రోత్సహించాలి. అలాగే బహుమతులు వచ్చిన ప్రతి బృందానికి కూడా కమిటీ వారు అలాగే మన స్వామి పూజారి గారు అందజేస్తారు. ఎందుకంటే పూజారి గారి చేతుల మీద అందుకోవాలని చాలా నానుడి. వారి చేతుల నుంచి ఏ వస్తువు ఇచ్చినా కూడా అది చాలా పవిత్రంగా ఉంటుంది. ఎందుకోసం అంటే భగవంతునికి ఎల్లప్పుడూ
ఎల్లవేళలా సేవలు చేస్తూ అతనికి సమీపంలో ఉంటారు పూజారి గారు. ఆ స్వామి యొక్క శ్వాస ఆడుతూ ఉంటుంది. ఆ శ్వాస వారిపై పడుతుందన్నమాట. అందుకనే వాళ్ళకి ఎంత పవిత్రంగా ఉంటారంటే భగవంతుల్లో సగ భాగము పూజారి వారు ఉంటారు. కాబట్టి వారి చేతి నుంచి ఏ వస్తువు ఇచ్చినా కూడా దానికి విలువ ఎక్కువ ఉంటుంది. వారు ఆశీర్వదిస్తే మన జన్మ, మనలో ఉన్న పాపాలు కూడా తొలగిపోతాయి. కాబట్టే ఈరోజు బహుమతులు కూడా ఆ స్వామివారి చేతుల మీదుగా అందుకుంటారని ఆశిస్తున్నాం. మా భజన బృందాల వారు రాబోయే రోజుల్లో ఆయన చేతుల మీద అందుకున్న తర్వాత ఇంకా ముందుకెళ్ళి ఇంకా పెద్ద పెద్ద ప్రైజులు తీసుకుంటారని ఆశిస్తూ 10వ బహుమతులు మనకి చేద్దాం సార్. హలో, ఓం నమ శివాయ. అయితే ఒక 2 చిన్న విషయాలు, దయచేసి నన్ను ఎవరు తప్పుగా అనుకోవద్దండి. నా పెద్దలు ఏదైతే చెప్పినారో ఆ విషయాలు నేను చెప్తాను తప్ప నేనేదో గొప్పవాడినో మంచి ఇంకో రకరకాల అనుకోవక్కర్లేదు. ఇదంతా కూడా భగవంతుని సేవ. ప్రకృతిలో మనము ప్రతి మంచి విషయాలు కూడా ప్రకృతిలో నుంచి తీసుకోవాలి. వాటిలో భాగంగానే మనము చేసే ప్రతి పని కూడా ప్రకృతికి విరుద్ధంగా ఏది కూడా ఎవరు కూడా చేసేకి హక్కు లేదు. అయితే దానికి ఎవరైతే లోబడి మంచి కార్యక్రమం అంటే ఏవైనా కావచ్చు, మనము భగవంతుని నామం చెప్పడం కావచ్చు, ఈ దాన ధర్మాలు చేయడం కావచ్చు, భగవంతుని దర్శనం చేసుకోవడం కావచ్చు, పురాణ పురుషులు, మహానుభావులు, గొప్పవాళ్ళు ఇటువంటి భజన చేసేటువంటి బృందము వాళ్ళని కావచ్చు, ఇటువంటి మంచి మంచి విషయాలు మనకు చెప్పేటువంటి పెద్దవాళ్ళని కావచ్చు, మనము గౌరవించి ఇటువంటి కార్యక్రమాలకు ప్రోత్సహించి మన సమాజంలో మంచి ఆలోచనలు, మంచి జీవన విధానాన్ని ముందుకు తీసుకువెళితే అదే భగవంతుని సేవ. మనమేదో తపస్సు చేస్తేనో, జపం చేస్తేనో, ఎక్కడెక్కడ తిరిగితేనో అని కాదు, ఇది కూడా చాలా అతి ముఖ్యమైనటువంటి సేవ. మన ఈ సమాజం బాగుపడేందుకు చాలా మంచి సేవ. అయితే నేను అనకూడదు కానీ కొన్ని విషయాలు వింటుంటే బాధ కలుగుతూ ఉంటుంది. కానీ భగవంతుడు ఎంత గొప్పవాడంటే అతనికి ఏ కులము లేదు, ఏ మతము లేదు, ఏ వర్గము లేదు, ఏ వర్ణము లేదు, ఏ వయస్సు లేదు, ఏ ఊరు ఇది అనేటువంటి ఎటువంటి భేదభావము కూడా లేదు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పాము పుట్టలో వెలిసినాడు. మనకు రామాయణాన్ని అందించినటువంటి వాల్మీకి మహర్షి కూడా పుట్టలో నుంచి బయటకు వచ్చినాడు. అయితే కొన్ని దివ్య శక్తులన్నీ కూడా మట్టిలో నుంచి, కొండల్లో నుంచి, చెట్లలో నుంచి, రాతిలో నుంచి, మానవుల్లో నుంచి బయటకు వచ్చినాయి. ఇది నేను చెప్పే విషయమే అయినా మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇది కూడా మనము శమీ దర్శనం చేసుకుంటే విజయదశమి అయిన తర్వాత జమ్మి చెట్టుకి పూజ చేస్తాం. తర్వాత ఎవరన్నా కానీ వాళ్ళకి అనారోగ్యాలు వస్తే రావి చెట్టు, వేప చెట్టుకు తిరిగితే వాటికి ప్రదక్షిణ చేసి మొక్కుతాం. తర్వాత మనకు ఏమన్నా ఈ శ్రావణ మాసం అటువంటి కార్తీక మాసాలు వస్తే పాము పుట్టలో మట్టి పుట్టగా పెరిగితే దాంట్లోకి పాలు పోసి ఇక్కడ నాగేంద్రుడు అని చెప్పేసి నమస్కారం చేస్తాం. ఇట్లా ప్రతి దాంట్లో కూడా అనువనుగున భగవంతున్నాడు. అయితే కొన్ని విషయాలు మాకు బాధ కలిగేటివి ఏంటంటే, ప్రతి గ్రామంలోనూ భగవంతుని యొక్క దేవాలయాలు ఉన్నాయి. దేవుడి యొక్క దేవాలయాలు రాముడు, కృష్ణుడు, ఆంజనేయ స్వామి, తర్వాత మారెమ్మ, సుంకులమ్మ, పెద్దమ్మ, ఈ నరసింహస్వామి, రాముడు స్వామి, ఇట్లా అన్నీ ఉన్నాయి. అయితే ముందు చెప్పిన విషయాలన్నిటి కూడా భగవంతుడు ఎక్కడ కూడా కులము, మతము, వర్గము, వర్ణము, వయస్సు, వాళ్ళు వీళ్ళు చిన్న పెద్ద లేకోకుండా ప్రతి చోట కూడా జన్మించాడు భగవంతుడు. ప్రతి కులంలో, ప్రతి మతంలో, ప్రతి చోట జన్మించాడు. అయితే ఆయన మా అనుకొని అన్ని చోట్ల జన్మించాడు. మనము మా తీసేసి నాకు దీర్ఘమిచ్చి పెట్టుకుంటా ఉన్నాం ఆయన్ని. అది చాలా బాధ కలుగుతుంది. ఆయన మా అనుకున్నాడు అంటే మనది, మాది, మనమంతా ఒకటే ఆయన అనుకొని జన్మించినాడు. మనము చూస్తే నా పెట్టుకొని నాకు దీర్ఘమిచ్చి ఆయన సంబోధన చేస్తున్నాం. అంటే నాది, నా స్వామి, నావాడు, నా మతము నాది
అని మనము కేవలం రెండే అక్షరాలు మాత్రమే తేడా పెట్టుకొని జీవిస్తున్నాం ఈరోజు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏదైనా మన భగవంతుని కార్యము మన గ్రామంలో జరుగుతుందంటే దయచేసి, అంటే ఇక్కడనే అదే ఎక్కడైనా కానీ దయచేసి మీరందరూ కూడా అందరూ కలిసిమెలిసి దాంట్లో పాల్గొనండి. లేదా ఇంకైనా మంచి భక్తి కార్యం జరుగుతుందంటే దాంట్లో కనీసం ఇంటికి ఒక్కరైనా సరే ఇది మన దేవాలయము, మన ఊరు, మన వాళ్ళందరూ కలిసిమెలిసి చేస్తున్నారని స్నేహిత భావముతో, ప్రేమ భావముతో, గౌరవ భావంతో దయచేసి ఇటువంటి కార్యక్రమాలకి ముందు వచ్చి నడిపించాల్సిందని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా నేను అనకూడదు కానీ మీ అందరినీ కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అర్థిస్తున్నాను కూడా. దయచేసి ఇంత గొప్ప కార్యక్రమము ఇంత మారుమూల గ్రామంలో, సిటీ దగ్గరున్నా సరే ఈ గ్రామంలో ఇంత అద్భుతంగా మన చేత అమ్మవారు మారెమ్మ తల్లి చేయించుకుందంటే మనం ఎంత అదృష్టవంతులు. శివరాత్రి చేసుకున్నట్టే, శివరాత్రికి జాగరణ చేసుకున్నట్టే మనం ఈరోజు. మరి ఇంత గొప్ప కార్యక్రమం మనం చేసుకున్నాము. 1,00,000 దీపాలు వెళ్తున్నారు, అన్నదాన కార్యక్రమంలో జరిగే వేదమంతాల మధ్య ఇంత పుణ్య కార్యక్రమం చేసుకున్నామంటే ఎంత గొప్ప కార్యక్రమం. దీనికి మనము ఎంతో గొప్ప అదృష్టముగా దీన్ని భావిస్తున్నాము. అయితే ఈ కార్యక్రమానికి మనకు సహకరించినటువంటి దాతలకు పేరు, వాళ్ళు ఇక్కడ ఉన్నా సరే లేకున్నా వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే పేరున వాళ్ళకి అందరికి కూడా ఆ మారమ్మ తల్లి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ అందరికీ భగవంతుని అనుగ్రహం కలిగి బాగుండాలని కోరుకుంటున్నాము. అయితే ఈ కార్తీక మాసంలో 3వ సోమవారము మన గ్రామ ప్రజలు, మన కరడికొన్న గ్రామ ప్రజలు అందరూ కూడా కలిసిమెలిసి ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం చిన్నగా అనుకుంటే అది పెరిగి పెద్దగా చాలా విశేషంగా జరుగుతుంది. అది చాలా మంచి కార్యక్రమం. అయితే ఇటువంటి కార్యక్రమాలకు ఏదో చిన్నగా, అంటే మనము పెద్దగా కోటి పెట్టి బిల్డింగ్ కడితే ఒక చిన్న చీమలాగా నన్ను తీసుకొచ్చి ఇక్కడికి పెట్టినాడు. ఆ మారమ్మతలు ఇక్కడ పెట్టింది, తీసుకొచ్చి నెలకు ఒకసారి ఈ గ్రామస్తులు అందరితో కలిసి బాగా సంతోషకుడు స్వామి అని చెప్పి పెట్టింది ఆమె. అది వీళ్ళు కూడా పాపము అందరూ ప్రేమపూర్వకంగా ఒకరికొకరు సహకారం అందించి ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఇది చాలా గొప్ప విషయం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు అందరూ చేయండి, పాల్గొనండి, సహకరించండి. కనీసం ఆ కార్యక్రమానికి మా ఊరిలో ఈ కార్యక్రమం జరుగుతుంది, దీనికి అందరూ మీరు రండి అని చెప్పేసి మీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ, ఫేస్బుక్ గ్రూపుల్లో కానీ, మీ స్నేహితులకు కానీ తెలియపరిచి మన హిందూ ధర్మాన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళవలసిందిగా మరీ కోరుతున్నాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ప్రైజులు ఇప్పుడు మా స్వామి నేమ్స్ అన్ని చెప్తారు. దయచేసి వాళ్ళు ప్రైజులు వాళ్ళు అందరూ కూడా ముందుగా ఒక్కొక్కరు కానీ వచ్చి బహుమతులు రానటువంటి భజన బృందాలకు ప్రోత్సాహంగా ఒక్కొక్క బృందానికి 1000 రూపాయల చొప్పున స్వామివారు ప్రకటించారు. బహుమతులు రాని బృందాలు ముందుగా ప్రకటించవలసిందిగా కోరుచు. మీరు చదవండి. బహుమతులు రాని బృందాలు 5 బృందాలు ఉన్నాయి. శ్రీ సీతారామాంజనేయ స్వామి భజన మండలి తురకపల్లి వారు 130 మార్కులతో వాళ్ళకు బహుమతి రాలేదు. తురకపల్లి వారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే శ్రీ సీతారామాంజనేయ స్వామి భజన మండలి చెర్లోపల్లి వారు 121 మార్కులతో వారు కూడా బహుమతి అందుకోలేకపోయారు. అలాగే శ్రీ సీతారామాంజనేయ స్వామి భజన మండలి గుడిపాడు వారు 125 మార్కులతో వారికి కూడా బహుమతి అందుకోలేకపోయారు. అలాగే శ్రీ పెద్దమ్మ తల్లి భజన మండలి లచ్చానిపల్లి వారు కూడా 125 మార్కులతో వారు కూడా బహుమతి అందుకోలేకపోయారు. ఈ 5 బృందాలు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. మొదటిగా తురకపల్లి వారు ఎవరైనా ఉంటే స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. తురకపల్లి ఉన్నారా? దినేష్ గౌడ్ గారికి ఫోటో తీసుకుంటే అలా వాళ్ళకి ఇచ్చినామని చెప్పి నువ్వు తీసుకున్నావు తురకపల్లి వారి తర్వాత శ్రీ సీతారామాంజనేయ స్వామి భజన మండలి చెర్లోపల్లి వారు ఇదేనా? అలాగే గుడిపాడు వారు
శ్రీ సీతారామాంజనేయ స్వామి భజన మండలి గుడిపాడు వారు. అందుకనే ఇది కాలే. అలాగే శ్రీ సీతారామాంజనేయ స్వామి భజన మండలి జక్కసానిగుంట్ల వారు 119.5 మార్కులతో వారు కూడా బహుమతి అందుకోలేకపోయారు. జక్కసానిగుంట్ల ముగ్గురికి ఇచ్చినారు సార్. జక్కసానిగుంట్ల ఉంది, లచ్చానేపల్లి ఉంది. లేదు తీసుకోలే, రండి సార్. ఈ 5 బృందాలు కూడా కన్సలేషన్ బహుమతిగా ఇచ్చారు. జక్కసానిగుంట్ల వారు అక్కడ జక్కసానిగుంట్ల వారు. అలాగే 10వ బహుమతి దాత ఎస్ బాబు గారు బందార్లపల్లె 1500 రూపాయలు కైవసం చేసుకున్నటువంటి భజన బృందం. శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి భజనలే పెరవలి వారు 130.5 మార్కులతో 10వ బహుమతి కైవసం చేసుకున్నారు. పెరవలి వారు చప్పట్లు కొట్టాలి స్వామి. 1500 రూపాయలు పెరవలి వారు. వేదికపైకి రావాలండి. శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి భజన మండలి పెరవలి వారు. అలాగే 10వ నెంబరు 1500 రూపాయలు. 10వ బహుమతి 1500 రూపాయలు. 10వ బహుమతి 1500 రూపాయలు సార్. శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి భజన మండలి వారు కైవసం చేసుకున్నారు. అలాగే 9వ బహుమతి దాత పెద్ద వీరయ్య బందార్లపల్లె 2000 రూపాయలు. 9వ బహుమతి కైవసం చేసుకున్న భజన బృందం 2000 రూపాయలు. శ్రీ సీతారామాంజనేయ స్వామి భజన మండలి ఎద్దులపల్లి వారండి. ఎద్దులపల్లి వారు 132 మార్కులతో 9వ బహుమతి కైవసం చేసుకున్నారు. ఎద్దులపల్లి వారు గట్టిగా చప్పట్లు కొట్టాలి. అలాగే 8వ బహుమతి దాత మహమ్మద్ షరీఫ్ గుత్తి 8వ బహుమతి 3000 రూపాయలు ఏర్పాటు చేశారండి. మహమ్మద్ షరీఫ్ 8వ బహుమతి కైవసం చేసుకున్న భజన బృందం శ్రీ ఐందవ శక్తి భజన మండలి అప్పేదొడ్డి వారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. 8వ బహుమతి ఐందవ శక్తి భజన మండలి అప్పేదొడ్డి వారు. దాత మహమ్మద్ షరీఫ్ గుత్తి. అలాగే 7వ బహుమతి దాత ఎస్ శ్రీనివాసులు కరడికొండ 4000 రూపాయలు. 7వ బహుమతి అండి. 7వ బహుమతి కైవసం చేసుకున్న భజన బృందం శ్రీ బ్రహ్మరామ మల్లేశ్వర స్వామి భజన మండలి కమలపాడు వారు 134 మార్కులతో 7వ బహుమతి కైవసం చేసుకున్నారు. కమలపాడు వారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. కమలపాడు వారు 4,000 రూపాయలు కైవసం చేసుకున్నారు. మరి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. 7వ బహుమతి 4000 రూపాయలండి. గట్టిగా చప్పట్లు కొట్టాలి స్వామి. అలాగే 5వ బహుమతి జే సర్వేసులు కరడికొండ 6వది జే సర్వేసులు కరడికొండ 6వ బహుమతి 5000 రూపాయలు. 6వ బహుమతి కైవసం చేసుకున్న భజన బృందం శ్రీ సీతారామాంజనేయ స్వామి భజన మండలి మారెళ్ళ వారు స్టేజ్ పైకి రావాలి. 134.5 మార్కులతో 6వ బహుమతి కైవసం చేసుకున్నారు. మారెళ్ళ వారు రావాలి. ఉన్నారా?
శ్రీ సీతారామాంజనేయ స్వామి భజన మండలి మారేల వారు 6వ బహుమతి 6వ బహుమతి 5,000 రూపాయలు. 5,000 రూపాయలు. ఆరో బహుమతి 5,000 రూపాయలు. 6వ బహుమతి 5,000 రూపాయలు. జే సర్వేసులు కరడికొండ. ఓకే. అలాగే 5వ బహుమతి దాత జే సంజీవరెడ్డి కరడికొండ 6,000 రూపాయలండి. 5వ బహుమతి కైవసం చేసుకున్న భజన బృందం శ్రీ శివరామాంజనేయ స్వామి భజన మండలి లక్ష్మంపల్లి వారు 139.5 మార్కులతో 5వ బహుమతి కైవసం చేసుకున్నారు. లక్ష్మంపల్లి వారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. లక్ష్మంపల్లి రావాలి. జే సంజీవరెడ్డి గారు కరడికొండ 5వ బహుమతిగా 6,000 రూపాయలు ఏర్పాటు చేశారు. లక్ష్మంపల్లె శివరామాంజనేయ భజన మండలి వారు కైవసం చేసుకున్నారు. అలాగే 4వ బహుమతి దాత 7,000 రూపాయలు ఎం పురుషోత్తం నాయుడు రాయల చెరువు. 4వ బహుమతి కైవసం చేసుకున్న భజన బృందం శ్రీ సీతారామాంజనేయ స్వామి భజన మండలి పెట్నేకోట వారు 142.5 మార్కులతో కైవసం చేసుకున్నారు. పెట్నేకోట వారు గట్టిగా చప్పట్లు కొట్టాలి. అక్కడ పెట్నేకోట. అలాగే 3వ బహుమతి దాత ఏ రంగస్వామి బందార్లపల్లె 8,000 రూపాయలు. 3వ బహుమతి కైవసం చేసుకున్న భజన బృందం శ్రీ మారుతి భజన మండలి పి కొత్తూరు వారు. మారుతి భజన మండలి పి కొత్తూరు వారు. మూడో బహుమతి దాతరావుల ఏ రంగస్వామి గారు బందార్లపల్లి 8,000 రూపాయలు 3వ బహుమతి. ఏ రంగస్వామి గారు బందార్లపల్లి గ్రామం 3వ బహుమతిగా 8,000 రూపాయలు కైవసం చేసుకున్నారండి. కైవసం చేసుకున్నటువంటి భజన బృందం శ్రీ మారుతి భజన మండలి పి కొత్తూరు. వారు 3వ బహుమతి కైవసం చేసుకున్నవారు పి కొత్తూరు వారు. ఓకే, ధన్యవాదాలండి. అలాగే 2వ బహుమతి దాత ఎన్ చౌడప్ప అప్పేచెర్ల గ్రామం 10,000 రూపాయలండి. 2వ బహుమతి కైవసం చేసుకున్న భజన బృందం శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి భజన మండలి ఆలంకొండ వారు. రెండవ బహుమతి అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి భజన మండలి ఆలంకొండ వారు 10,000 రూపాయలు కైవసం చేసుకున్నారు. మొదటి బహుమతి దాత పి సూరి కరడికొండ 12,000 రూపాయలండి. మొదటి బహుమతి కైవసం చేసుకున్న భజన బృందం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భజన మండలి గురవపాడు వారు గట్టిగా చప్పట్లు కొట్టాలి. మొదటి బహుమతి కైవసం చేసుకున్న భజన బృందం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భజన పెనుగొండ సురేంద్ర గారు కరడికొండ గ్రామ వాస్తవులు 12,000 రూపాయలు మొదటి బహుమతిగా ఏర్పాటు చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టాలండి, ఎందుకంటే మొదటి బహుమతి చాలా ముఖ్యమైనది కనుక పెనుగొండ సురేంద్ర గారికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
గురంపాడు భజన మండలి వారి వేదికపైకి రావాలండి. ఓకే, ధన్యవాదాలు. ఇంతటితో ఈ బహుమతి విజేతల్ని ప్రకటించడం జరిగింది. విజేతలకు బహుమతులు కూడా అందివ్వడం జరిగింది. స్వామివారు 2 సూచనలు ఇవ్వాల్సిందిగా మరి కోర్చు. హలో, ఈ కార్యక్రమానికి సహకారం చేసేటువంటి మన గ్రామ పెద్దలకు కానీ, అన్నదాన కార్యక్రమానికి సహకారం చేసిన సాయిబాబా సార్ వారికి కానీ, మన ఆలయ ధర్మకర్త శ్రీ మన శివయ్య గారి కుటుంబ సభ్యులు, గుండెపల్లి శివయ్య సభ్యులు, వాళ్ళ కొడుకు పాపారాయుడు, వాళ్ళ బంధువర్గానికి కానీ వాళ్ళకి కానీ, మన గ్రామ పెద్దలు గ్రామస్తులు అందరూ కూడా వాళ్ళకి కానీ, తర్వాత ముఖ్యంగా కొన్ని చోట్ల తిరిగి మనకు బాగా సహకరించినటువంటి ఈ గొందిపల్లె సుధాకర్ కానీ, తర్వాత మన మహేష్ గారు కానీ, లేదంటే పూజారి ధనంజయ్ గారు కానీ, లేదంటే లేపాక్ష ఆచారి, తర్వాత ఇంకా కొంతమంది పేర్లను మర్చిపోయిన దయచేసి ఏమనుకోవద్దు, క్షమించండి. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆ మారమ్మ తల్లి దివ్యానుగ్రహం కలిగి వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము. తర్వాత ఈ కార్యక్రమానికి మనం అడిగిన వెంటనే కొన్ని ప్రైజెస్ డబ్బులు లేకపోతే అందించినటువంటి మన రంగనాయకులు గారు కానీ, లేదా మన నాగేశ్వరన్ కానీ, తర్వాత ఇంకొంతమంది ఎవరన్నా ఇక్కడ రానటువంటి వాళ్ళు సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా అమ్మవారి అనుగ్రహంతో వాళ్ళు అందరూ బాగుండాలని కోరుకుంటూ అమ్మవారి పాద నమస్కారం చేసుకుంటూ, ఇటువంటి పుణ్య కార్యక్రమాలకి దాతలుగా మన సహకరించినటువంటి వాళ్లకు, తర్వాత వచ్చి ఇక్కడ భజన కార్యక్రమాన్ని చాలా పద్ధతిగా నిర్వహించినటువంటి వాళ్లకు, తర్వాత న్యాయ నిర్ణేతలుగా మనకు ఈ 3 పెద్దవాళ్ళు నిర్ణయించినటువంటి వాళ్ళకు కానీ, లేదా ఎటువంటి ఇబ్బందులు కలుక్కోకుండా సహకరించినటువంటి మన గుత్తి పోలీస్ శాఖ వాళ్ళకు కానీ, తర్వాత మనకు చిన్న ఈ ఫోటోస్ అవనిచేటువంటి కెమెరామెన్స్ వాళ్ళకు కానీ, లేదంటే మనకు ఈ మైక్స్ లైట్స్ అరేంజ్మెంట్ చేసినటువంటి నబీ సాబ్ వాళ్ళ గ్రూప్కి కానీ అందరికి కూడా ఆ మారమ్మ తల్లి అనుగ్రహంతో అందరూ సకల సౌభాగ్యాలతో సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆ పేరు